ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం పతనా స్థాయికి చేరుకుంది. టీడీపీ అనేది అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సామాన్యులు వైసీపీ ప్రభుత్వానికి ఇటు టీడీపీ ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అది ఇది ఇది ఈ సామాన్య కుటుంబం అనేది కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు, మీది ఏ ఇంటర్వ్యూస్ అయినా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ పులివెందుల, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పారు. అంటే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా వారిని ఓడించే సత్తా నాకుంది, నేను అంత అభివృద్ధి చేశాను అని చెప్పున్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గం. ఈ కుప్పంకు సంబంధించి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వీరి యొక్క కుమారుడి యొక్క దుస్థితిని వివరించినప్పటికీ సాయం అందిందో అందలేదో ఒకసారి వీరి మాటల్లోనే చూడండి. చంద్రబాబు నాయుడుతో నాకు హెల్ప్ చేయాలని వచ్చినాను సార్. మాకు కనీసం 30 లక్షల రూపాయలు అయింది ట్రీట్మెంట్ ఖర్చు. ఇప్పుడు మాకు అంత స్తోమత లేదు, మాకేం హెల్ప్ చేయాలని వచ్చినాను సార్. అది ₹1,00,000 ఇప్పటివరకు ₹1,00,000 దాటిపోయిందంట. ఇంకా మిగిలిన అమౌంట్ కోసం వీళ్ళు గాలింపు చర్యలు మొదలుపెట్టారనమాట. అంటే వీళ్ళ పరిస్థితి మనకు అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయి అనేది అసలు ఎవరు చెప్పలేము. సామాన్య ప్రజలైతే ఇంకంతే. అది లేదు సార్, ఏం అందలేదు కాబట్టి మేము చంద్రన్న వచ్చినాము సార్. అవును సార్, వయసు అది గత ప్రభుత్వంలో ఏం చేయలేదు ఆయన, ఎన్నిసార్లు తిరిగినా కానీ. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాము, ఈయన ఏం చేస్తారో చూద్దాం అన్న విధంగా ఉన్నారు. ఈయన 19 ఏళ్ళు సార్, 15 ఏళ్ళకి ఇదే. అది అర్థమైంది కదా. డైరెక్ట్గా వీరిని చంద్రబాబు నాయుడు గారు కలవడం అయితే జరిగింది. వీరికి ఎంత అయితే అవసరం అవుతుందో ఆ వైద్య నిమిత్తం, వైద్యుల ఖర్చుల నిమిత్తం ఎంత అయితే అవుతుందో అంత కూడా మేము ఇస్తాము, ప్రభుత్వం భరిస్తుంది అని భరోసా ఇచ్చి అప్పటికప్పుడే ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా అడిగి తెలుసుకొని ఒక భరోసా అయితే కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తము కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం టీడీపీ ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల్లో పేదల పాలిట పెన్నిది, లేకపోతే గన్నకన్న ముందు జగన్నొత్తాడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు పులివెందులు కానీ లేకపోతే వేరే నియోజకవర్గాల్లో, అటు పులివెందులు కానీ లేకపోతే వేరే నియోజకవర్గాలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన పాపన పోలేదు. తాడేపల్లి కొంపలోను లేకపోతే వైజాగ్ రిషికొండ మీద, ఈ 2 చోట్ల అక్కడే సెట్టింగ్ వేయించుకోవడం దేనికి సంబంధించింది అయినా, లేకపోతే గుడి కావచ్చు, లేకపోతే గోపురాలు కావచ్చు, లేకపోతే వేరే దేనికి ఆయనకి ఏదైతే అవసరం అవుతుందో దానికి సెట్టింగ్ వేయించేసుకుని తాడేపల్లిలోనే అక్కడి నుంచే పరిపాలన అనేది సాగించిన గొప్ప వ్యక్తి అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 30 సంవత్సరాల పాటు మనమే ఉంటాం కదా, 151 సీట్ల ఆధిక్యంతో మనం భారీ మెజార్టీతో వచ్చేసాము అన్న అది ఈయన చేసినటువంటి ప్రవర్తన ఈయనకి ముప్పు తీసుకొచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయం, చెప్పాల్సిందేం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోరా అంటే 100% తెలుసుకున్నారనుకో. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి వాటిని సవరించుకునే విధంగా ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా వేరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అయిపోయింది దీని సీన్, ఇంకా ఏపీలో అయితే రాదు అని తెలుసుకుని కాంగ్రెస్లో విలీనం చేసి, మొన్నటిదాకా మా నాన్న చంపేశారో లేకపోతే నన్ను జైల్లో పెట్టేశారో అని చెప్పి ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళని ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు మా అన్న అని చెప్పినటువంటి ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డీకే శివకుమార్ కర్ణాటకకు సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని, అరే బాబు నన్ను కూడా మీలో కలుపుకోండి, నా పార్టీని తీసుకొచ్చి మీ పార్టీలో కలిపేస్తాను, షర్మిలా ప్లేస్ నాకివ్వండి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి వైనం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. అంటే మార్పు కోసం పనిచేయట్లేదు, ప్రజల క్షేమం కోసం లేకపోతే ఏ విధంగా పాటుపడాలనేది పనిచేయట్లేదు. ముందు నేను ఎలా బయటపడాలి ఇన్ని కేసుల నుంచి,
జిల్లాకు వచ్చి ఒక కార్యాలయాన్ని నిర్మించుకున్నాను, లేకపోతే ఋషికొండను కొండలాగా మార్చేసి అక్కడ ప్యాలెస్లు కట్టేసుకున్నాను, ఎలా బయటపడాలనే ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్ప వేరే ఇంకా ఏమీ కాదు.